వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఉందా, అయితే తప్పక ఈ వీడియో చూడండి అనే విషయం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన వినియోగదారులపై భారం మోపేందుకు ఓకే చెప్పేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త డెబిట్ కార్డు ఛార్జీలు వినియోగదారులపై అదనపు భారం పడేలా చేస్తాయని చెప్పక తప్పదు. కొత్త ఛార్జీలు ఏ డెబిట్ కార్డులకు ఎంత మేర అన్నది చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం ఈ బ్యాంకు తన వినియోగదారులకు క్లాసిక్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై ఏడాదికి ₹125తో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తున్నారు. దీన్ని ఏప్రిల్ 1 నుంచి ₹200గా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో యువ, గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పటి వరకు ₹175 ఛార్జీ ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 తేదీ నుంచి ₹250 పెంచారు. దీనికి జీఎస్టీ అదనం. అదే సమయంలో ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని ₹250 నుంచి ₹325 పెంచారు. అదే రీతిలో ఫ్రైడ్ ప్రీమియం బిజినెస్ కార్డుపై ₹350 వార్షిక నిర్వహణ ఛార్జీలుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ₹425 పెంచేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఛార్జీలకి అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేయనున్నారు. ఇది మిత్రులారా ఈనాటి సమాచారం.